చిన్నపిల్లలు కూడా జుగుప్సాకరంగా కనబడేటువంటి కంటెంట్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో వాటిపైన నియంత్రణ అవసరం ఉంది. 100% ఆ యొక్క కంటెంట్ పైన నియంత్రణ అవసరం. ఆన్లైన్ కంటెంట్ పై ఎవరిది బాధ్యత? అశ్లీల చట్టవిరుద్ధ కంటెంట్ నియంత్రణకు స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థ అవసరం. నిబంధనలు రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. 4 వారాల గడువు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఆన్లైన్ కంటెంట్ సంబంధించినటువంటి ఏవైతే కంటెంట్ ఉందో యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ రకరకాల ఆన్లైన్ వెబ్సైట్స్ కానీ యాప్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతుందో దానిపైన నియంత్రణ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేటువంటి కంటెంట్ కు ఎవరో ఒకరు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తులు సొంతంగా ఛానల్ ప్రారంభించి ఆ తర్వాత బాధ్యత రహితంగా ఉండటం అనేది వింతగా ఉందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా ధర్మాసనం ఆక్షేపించింది. ఈ కార్యక్రమంలో యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా తల్లిదండ్రుల శృంగారంపై ఓ వ్యక్తిని అడిగిన ప్రశ్నలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కేసు తాజాగా విచారణకు వచ్చింది. దీనిపై కోర్టు స్పందిస్తూ నేను సొంతంగా ఛానల్ పెట్టుకుంటాను, ఎవరికి జవాబుదారీగా ఉండను అంటే ఎలా? ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అశ్లీల అభ్యంతరకర చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ను నియంత్రించడానికి తటస్థ స్వతంత్ర స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అవసరం ఉంది. యూజర్లు రూపొందించినటువంటి సోషల్ మీడియా కంటెంట్ను నియంత్రించేలా నిబంధనలు తీసుకురావడానికి కేంద్రానికి 4 వారాల గడువు ఇస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది అంటూ చూస్తున్నాం. సో ఇదొక మంచి పరిణామమే. కానీ ఈ యొక్క మేము కంటెంట్ నియంత్రిస్తున్నామని చెప్తూ ఈరోజు చాలా రకాల పొలిటికల్ ఛానళ్ల పైన కూడా రకరకాల ఛానళ్ల పైన కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. సో ప్రభుత్వం మరి దీనిపైన ఎలాంటి పాలసీ రూపొందిస్తారని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. వాస్తవంగా ఎవరైనా కానీ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది, అసలు కంట్రోల్ చేయలేని స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆన్లైన్లో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రకరకాల ప్లాట్ఫామ్స్లో ఈ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది పొలిటికల్ కంటెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది సినిమా కంటెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్కిట్లు చేస్తూ ఉంటారు. వీటి వరకు ఓకే, కానీ దిగజారి చిన్నపిల్లలు కూడా జుగుప్సాకరంగా కనబడేటువంటి కంటెంట్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో వాటిపైన నియంత్రణ అవసరం ఉంది. 100% ఆ యొక్క కంటెంట్ పైన నియంత్రణ అవసరం. ఎందుకంటే చాలా రకాల జుగుప్సాకరమైనటువంటి కంటెంట్ ఈరోజు సోషల్ మీడియాలో ఉంది. ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే సో దానిపైన 100% కీలకమైనటువంటి నిబంధనలు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏమో ఇట్లాంటివి పట్టించుకోవు. సో ఫస్ట్ వాటిపైన కేసులు నమోదు చేసి బ్యాన్ చేస్తే బాగుంటుంది. ఈ దేశంలో విపరీతమైనటువంటి ప్రాపగండా జరుగుతూ ఉంటుంది కొన్ని అంశాల మీద. సో అది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సోషల్ మీడియానే ఆధిపత్యం చెలాయిస్తున్న దృష్ట్యా దీనిపైన కొంత నియంత్రణ అవసరం. ఎవరైతే అశ్లీలమైనటువంటి కంటెంట్ కావచ్చు, లేకపోతే అసంబద్ధమైనటువంటి దానికి కొంత నియంత్రణ లేని కంటెంట్ ఏదైతే ఉంటుందో, జుగుప్సాకర కంటెంట్ అవుతుందో దానిపైన కొంత నియంత్రణ అవసరం. దాని పరంగా మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.